హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. విజయ్ దేవరకొండ, రష్మిక మూడో సినిమా రణబలి. ఫస్ట్ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఇప్పుడు రణబలితో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రాకముందే ఈ మూడు సినిమాలు వాళ్ళ ప్రేమ జర్నీకి ఒక అందమైన పేరుతో, విరోషి అనే పేరుతో వీరిద్దరి వివాహం ఈ రోజు అంటే ఫిబ్రవరి 26 ఉదయం 10:10 అంగరంగ వైభవంగా ఉదయపూర్ వేదికగా జరిగింది. ఇకపోతే ఈ పెళ్లికి రెండు కుటుంబాలకు సంబంధించిన బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ వివాహానికి అందరూ హాజరయ్యారు. అండ్ వివాహాన్ని వివాహంగా కాకుండా ఒక మంచి పండగల సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే హల్దీ ఫంక్షన్ కానీ లేదు అంటే వాళ్ళకి పెళ్లికి సంబంధించిన కంప్లీట్ గా అవుతూ ఉన్నప్పుడు ప్రతి ఘట్టంలో కూడా వాళ్ళిద్దరికి సినిమాలకు సంబంధించిన పాటలతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలరిస్తూ, ముఖ్యంగా గీతా గోవిందం అలాగే డియర్ కామ్రేడ్ లో సాంగ్స్ అన్ని ప్లే చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను ఉత్సాహపరుస్తూ ఒక పండగ వాతావరణంలో వాళ్ళ పెళ్లి, నిజంగా పెళ్లి అంటే పెళ్లిలా కాకుండా ఒక పండగలా చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. వీళ్ళ పెళ్లి గురించి ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాలి. నయనతార పెళ్లికి సంబంధించి నెట్ఫ్లిక్స్ లైవ్ టెలికాస్ట్ చేసింది కదా, దానికోసం ఆమెకి కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి కోసం కూడా నెట్ఫ్లిక్స్ లైవ్ ఇస్తాము అని చెప్పి ముందుకు వచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ, రష్మిక దాన్ని చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆ పెళ్లికి వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి 60 కోట్లు ఇస్తామన్నప్పటికీ కూడా మా పెళ్లి మా రెండు కుటుంబాలకి ఒక పండగ, సో ఆ పండగని ఆ ఫ్యామిలీస్ మధ్యలోనే జరుపుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పి ఒక సున్నితమైన మెసేజ్ తో ఆ రిజెక్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కాలంలో ఎవరుంటారండి, చూద్దాం. వీళ్ళ లైఫ్ జర్నీ అండ్ మ్యారేజ్ జర్నీ చాలా అందంగా, ఎంతలా వాళ్ళని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ముగ్ధులయ్యామో వాళ్ళ లైఫ్ జర్నీ చూసి కూడా అంతే ముగ్ధులవ్వాలని కోరుకుందాం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మికకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ విజయ్ దేవరకొండ, రష్మికకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని.